నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో P4 స్వర్ణాంధ్ర 2047 మొదటి వార్షికోత్సవం ఘనంగా జరిగింది. నియోజకవర్గంలో జీరో పావర్టీ లక్ష్యమని ఎమ్మెల్యే అఖిల ప్రియ అన్నారు. P4 విధానం ద్వారా నిరుపేదల కుటుంబాలను దత్తత తీసుకుంటున్నారని చెప్పారు. ఇప్పటికే నియోజకవర్గంలో 936 మంది మార్గదర్శులు ముందుకు వచ్చారని తెలిపారు. 9133 నిరుపేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా ఎంచుకున్నారని ఎమ్మెల్యే తెలిపారు. మండల్ వైజ్ మీటింగ్ పెట్టుకొని మీ మండలాల్లో ఎక్కువ ఇన్కమ్ సోర్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ కానీ పరిశ్రమలు తీసుకోవడానికి మేము అనిల్ గారు మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వం భూమి ఇవ్వడానికి అనిల్ గారు అది సిద్ధం చేస్తున్నాం. ఎంఎస్ఎంఈ పార్టీ పెట్టిస్తున్నాం. సో లొకేషన్ గారు కూడా డిస్కస్ చేసి మన ప్రాంతం ఎట్లా డెవలప్ చేయాలనేది కూడా మరి డిస్కషన్స్ జరుగుతున్నాయి. అధికారులందరూ సపోర్ట్ తోటి ఇంకా మేము కూడా ఒక్కొక్కరు మేము నేర్చుకుంటున్నాము. మీరు కూడా ఎప్పటి నుంచో సర్వీస్ లో ఉన్నారు కాబట్టి మీ కొత్త ఐడియాలు కూడా ఇవ్వండి. అందరం డిస్కస్ చేసి మండల్ వైజ్ ఆల్ మండల్స్ ఇంక్లూడింగ్ 2 మండలాలు కూడా డిస్కషన్ లో సీఎం గారి డిస్కషన్ లో కూడా 2 మండలాలు ఎక్కువ బ్యాక్వర్డ్ ఇది చూపిస్తుంది. ఒకటి దొన్నిపాడు, రెండోది ఉయ్యాలవాడ. సో ఈ 2 మండలాలు కూడా మనము ప్రోగ్రెస్ లో ఎట్లా తీసుకురావాలి ఇవన్నీ కూడా వచ్చే డిస్కస్ చేస్తాము. సో డెఫినెట్ గా ఈ బడ్జెట్ కి సంబంధించిన సమావేశాలు కావచ్చు, దాంట్లో మేము కూడా మీ అందరూ అసెంబ్లీ సమావేశాలు చూసారో లేదో నాకు తెలియదు. ఏ విధంగా ప్రతి ఒక్క అంశం పైన మనం మాట్లాడుతున్నాం, ప్రాజెక్టులు అడుగుతున్నాం, ఆలగడ్డ ప్రాంతానికి నీళ్లు తీసుకొస్తున్నాం, రైతులు జీవితాలు బాగుండాలని చెప్పి మనము ఫైట్ చేస్తున్నాం. పోటీ పడి పక్క నియోజకవర్గాలతో మనం కూడా నిధులు తీసుకొస్తున్నాం. కానీ పరిశ్రమలు తీసుకోవడానికి మేము